జూన్ నెల 15వ తారీఖు పునీత కజిన్ జెర్మేయినమ్మ గారి పండుగ. ఫ్రాన్స్ దేశంలోని తౌల్లోస్ అనే గ్రామంలో ఒక పేద వ్యవసాయ కుటుంబం ఉంది. ఆ సామాన్య క్రైస్తవ కుటుంబంలో ఒక ఆడ శిశువు జన్మించింది. జ్ఞానస్నానంలో జెర్మేయినమ్మ అని నామకరణం చేయించారు. ఆ పాపకు పుట్టుకతోటే అవిటి చెయ్యి, పైగా క్షయవ్యాధి సంబంధమైన ఒక విచిత్రమైన రోగం కూడా ఆమెను అంటిపెట్టుకుని పీడించింది. అవిటితనంతో, రోగంతో అసహాయ స్థితిలో పెరుగుతున్న జెర్మేయినమ్మ గారికి కన్న తల్లే అన్ని విషయాలలో తోడ్పడుతూ కంటికి రెప్పలా సాకింది. అట్టి తల్లి అకాల మరణంతో జెర్మేయినమ్మ నిస్సహాయురాలైంది. తండ్రి యవ్వనంలో ఉండటంతో మరో యువతిని వివాహమాడాడు. ఆమె అనేక ఆంక్షలు పెట్టి రోగిష్టిదని కూడా చూడకుండా రాచి రంపాన పెట్టింది. అట్టి దుస్థితిలో జెర్మేయినమ్మ జీవితమంతా బాధలమయముగా నెట్టుకొస్తోంది. సిలువదారి అయిన కలువరిగిరి నెక్కిన క్రీస్తు శ్రమలనే ధ్యానించేది. తనకు ఓర్పు, నెమ్మది అనే వరాలిమ్మని ప్రభువును ప్రార్థించింది. జెర్మేయినమ్మ చేతనైనంత మట్టుకు ఇంటి పనులన్నీ చేస్తూనే కొంత సమయాన్ని తీరిక చేసుకొని గ్రామంలోని పిల్లల్ని ఒక చోట చేర్చి వారికి ప్రార్థనలు నేర్పించేది. జెర్మేయినమ్మకు యుక్త వయస్సు రాగా ఆమె తన సర్వస్వం దేవునికే అర్పితమై పవిత్రతకు ప్రాముఖ్యతనిచ్చింది. లోక ఆశలు, సుఖభోగాలపై ఆసక్తి కనపరచక సుకృత జపములు, త్యాగక్రియలకే అంకితమైనది. జెర్మేయినమ్మ ప్రార్థన జీవితాన్ని కన్యకగానే కఠోర నియమాలతో నిష్టగా గడిపే విశుద్ధమును సునిశ్చిత దృష్టితో గమనించిన పెద్దలు, విశ్వాసులు ఏదో దివ్య శక్తి ప్రేరణ వలన శ్రీసభలో తలెత్తిన అనేక సమస్యలకు పరిష్కారం లభించింది, దానికి కారణములను ఈమె యొక్క జపతపములే అని నమ్మారు. ఈ భక్తి కన్యామణి తన 22వ ఏట క్రీస్తు శకం 1601లో ప్రభునందు నిద్రించినది. శ్రీసభ కన్య జెర్మేయినమ్మకు క్రీస్తు శకం 1867 జూన్ 29న 9వ భక్తినాథ పాపుగారిచే పునీత పట్టా ఇచ్చి ఆమె ఆదర్శమును కొనియాడింది. జెర్మేయి అనగా సోదర భావము అని అర్థము. బంగారు మాట. దేవుని ప్రేమ తెలుసుకొని పాటింపగోరితే మనము వర్తమాన కాలముకు ఎదురు నిలవాలి. మన ఎడల దైవ చిత్తముకు అడ్డంకులు సృష్టింపకూడదు. మనలోని స్వార్థం, పశుత్వం, ఒత్తిడికి కళ్ళెం వేయాలి. పునీత జెర్మేయినమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి.